మాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పే నచ్చింది. ఫైనల్ డన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు కజిన్స్ అండ్ జర్నీ. ఫైనల్లీ మా గూగుల్ యాడ్సెన్స్ నుంచి గూగుల్ పిన్ వచ్చేసింది. పట్టలేదా? పైసలు వచ్చినాక వేసుకుందాము. ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం, ఎట్లుంటుంది ఇదాం. కొరియర్ చెప్తున్నట్టుంది. నంబర్ ఉంది ఇక్కడ, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్. వెల్కమ్ యువర్ యాడ్సెన్స్ ఆర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ నాట్ సెట్ అప్ టు రిసీవ్ పేమెంట్ యెట్. ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ టు వెరిఫై యువర్ అడ్రస్. సో ఈ గూగుల్ పిన్ అనేది మన ఛానల్ వెరిఫికేషన్. ఇప్పుడు మానిటైజేషన్ అవుతుంది కదా, మానిటైజేషన్ అయినాక ఈ పిన్ వెళ్తేనే మనకి వెరిఫికేషన్ అవుతుంది. ముంబై నుంచి మనకి గూగుల్ పిన్ వచ్చేస్తుంది. సో ఈ పిన్ అనేది మన మానిటైజేషన్ అయినాక అడ్రస్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అడ్రస్ వెరిఫికేషన్ ఈ పిన్ పోతేనే మనకు కంప్లీట్లీ మానిటైజేషన్ అయినట్టు. చాలా రోజుల నుంచి ఈ పిన్ గురించి మేము చూస్తున్నాం. ఫస్ట్ టైం ఏమైందంటే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అప్లై చేసినాము. అది నేమ్ వల్ల కొంచెం అడ్రస్ ఏదో అడ్రస్ వల్ల రాలేదు. మొత్తం గూగుల్ యాడ్సెన్స్ పిన్ 3 times వస్తుంది. ఫస్ట్ టైం రాలేదు అనుకో, సెకండ్ టైం ఏం చేసినాం మేము, సరే అని ఇంటి నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేసినా కరెక్ట్గా నేను బయటికి పోయినా అన్నకు వచ్చేసింది. మేము పోస్ట్ వచ్చినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అది మిస్ అయిపోయింది. ఇది లేదు నేను లేదు ఇంత. సో ఈ పిన్ ఉంటేనే మనకి మానిటైజేషన్ అయినట్టు. గూగుల్ పిన్ ఎవరికి వెళ్తే రాలేదు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా కామెంట్ చేసి మేము హెల్ప్ చేస్తాం. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తేనే మానిటైజేషన్ అయినట్టు, అది ఒక్కటి గుర్తుపెట్టుకొని. సో మన యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏమని అంటే మానిటైజేషన్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఓకే, నేను క్లారిఫై చేస్తాను. ఏమేమి కామెంట్లు వచ్చినాయి సార్? ఫస్ట్ కామెంట్, అసలు మానిటైజేషన్ అంటే ఏంటి? మానిటైజేషన్ అనేది స్పెషల్గా వీడియోస్ డైలీ అందరి లెక్క వీడియోస్ వెళ్తూనే ఉంటాం, కానీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మనీ వస్తుంది. ఇక్కడ మానిటైజేషన్ ఎవరికైతే కంప్లీట్ అవుతుంది, దాని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ మానిటైజేషన్ ఎవరికైతే వాళ్ళకే మనీ వస్తుంది. అది మన లక్ బట్టి అవన్నీ ఉండదు, మన హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకొని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎట్లా అవుతుంది? స్టార్టింగ్లో ఇంత ముందంటే లాంగ్ వీడియోని ఎక్కువ పర్టికులర్గా ఇస్తారు. లాంగ్ వీడియో అంటే 4000 hours. 4000 hours 1000 subscribers కావాలి. 1 year 2 years ఎప్పటికైనా సరే 1000 subscribers కంప్లీట్ చేసి ఉండాలి నీ ఛానల్లో. ఇంకోటి 4000 hours కావాలి. అది అట్లనేనా ఎప్పటికైనా? అది ఎప్పటికీ, దానికి ఏం కండిషన్ లేదు. కానీ ఇలా ప్రాబ్లం ఏంటంటే షార్ట్ వీడియోకి ఏంటంటే, షార్ట్ వీడియోకి 500 subscribers చాలు. అదేంటి 3 monthsలోనే. 3 months. ఇంకోటి 10 million views రావాలి. 10 million views షార్ట్ వీడియోకి ఈ 3 monthsలో రావాలి. 3 months క్రాస్ అయితే ఇవన్నీ క్లియర్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మొదటికి వస్తుంది కథ. సో ఈ షార్ట్ వీడియోకి ఏమో 10 million views 500 subscribers, లాంగ్ వీడియోకి ఏమో 1000 subscribers 4000 hours. లాంగ్ వీడియోస్ అంటే ఇంతకుముందు హార్డ్ వర్క్ చేసి అందరు చాలామంది వీడియోస్ పెట్టి స్ట్రగుల్ పడ్డారు కాబట్టి అయింది. కానీ ఇప్పుడు మీకున్న బెనిఫిట్ అంటే ఈజీగా షార్ట్ వీడియోలో 10 million views తెచ్చుకొని 500 subscribers తెచ్చుకుంటే చాలా మానిటైజేషన్ అయిపోతుంది. అంటే ఈజీ కాదనుకో, అది కష్టమే, చాలా హార్డ్ వర్క్ చేయాలి. మనీ రావడం ఎట్లా స్టార్ట్ అవుతుంది? థర్డ్ క్వశ్చన్, మనీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, మానిటైజేషన్ అయిపోయినాకనే ఆడికి అయిపోయింది అనుకోదు. అసలైన కథ ఇప్పుడు ఉంది. మానిటైజేషన్ అయినాక ఎవరికైతే $100 వస్తాయో వాళ్ళకి మనీ విత్డ్రా చేసుకుంటారు సార్. అరే ఈ వీడియోకి 10 rupees వచ్చినాయి, 20 rupees వచ్చినాయి విత్డ్రా చేసుకొని చిప్స్ ప్యాకెట్ కొనడం రాదు. ఎవరికైనా సరే $10, $20, $30 అట్లా గ్రో అయ్యి $100 రీచ్ అవుతారో వాళ్ళకి విత్డ్రా చేసుకుంటుంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి మనీ విత్డ్రా చేసుకోవచ్చు.